తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కార్యాలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 11,440 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేపించారన్నారు. దీని ద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. అంతేగాక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి ఈ తెలుగుదేశం పార్టీ వారు వెంటనే తగుబుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, డక్కిలి మండల అధ్యక్షులు, డక్కిలి మాజీ జడ్పీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదే ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పారు సోదరులందరూ కూడా, స్టీల్ ఫ్యాక్టరీని కూడా మూసేసి ఆ స్థలాలను కూడా అమ్ముకొని తినాలనే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు. ఆ పోరాటమే నిలిచి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కార్మికులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళా ఆ ఫ్యాక్టరీని తెరిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా 11,440 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేసేదానికి ప్రయత్నాలు చేస్తాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మూసేసినవన్నీ కూడా తెరిపించి కార్మికులు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగా అనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసేయాలని చూసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన సొంత స్వలాభం కోసం ప్రయత్నం చేసుకున్నాడే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎక్కడ కూడా ఒక అభివృద్ధి పని అంటూ చేయలేదు. ఎక్కడైనా చేసినాయంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, చూపించమని చెప్పని. ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన, ధైర్యము అన్ని రకాలుగా అని చెప్పనేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అభివృద్ధి బాటలో తీసుకుపోతుంది, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం అని ముందుకు తీసుకుపోతున్న దిశలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం మా కురుగొండ్ల రామకృష్ణ గారి అధ్యక్షతన ఈరోజు జనసేన అయితేనేమి కూటమి ప్రభుత్వం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ప్రజలకు తెలియాలి ఇవన్నీ. ఉక్కుని ఈరోజు ఎన్నో సంక్షేమం తీసుకొచ్చాం. ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పరిశ్రమని అధోగతి పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 1994లో నిర్వీర్యం అయిపోయింది అది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం 1998 అయితే ఆ రోజు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1650 కోట్లు అంటే ఎప్పుడు 98లోనే తీసుకొచ్చి దాన్ని అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఏ రోజైతే జగన్ ప్రభుత్వం వచ్చిందో 2019 నుంచి 2024 దాకా దాన్ని ఏ విధంగా లేఅవుట్లు వేయాలా, ఆ స్థలాన్ని ఏ విధంగా ప్రైవేటీకరణ చేయాలా, ఆ ప్రైవేటీకరణ చేసిన వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తినాలా అని బస్టు పట్టించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది, దాన్ని మహర్దశ తిప్పేదానికి మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సహాయం చేస్తుంది.
అది ఏ విధంగా ఎంత సహాయం చేస్తుందో మా కురుగుల రామకృష్ణ గారు మీకు విన్నయిస్తారు దాన్నంతా. కాబట్టి జగన్ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ప్రజలు ఇంకన్నా గమనించి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా అభివృద్ధి బాటను నడిపించేదానికి ప్రజల నుంచి మాకు ప్రోత్సాహాలు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకు ఎన్నో సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే దాని మీద ఎంతో మంది ప్రముఖులు నాయకులు పోరాటాలు చేశారు. ఈ రోజుకి మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి సహకరించి మన కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్ల ప్యాకేజీ అనేది అందజేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వ మోడీ గారికి అలాగే కేంద్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా ఉమ్మడి కూటమి తరఫున. ఈ ప్రైవేటీకరణ లేకుండా మనకు అందజేసినటువంటి దీనివలన మనకు సహకరించినటువంటి దీనివలన ఎంతో మంది కార్మికులకు దీనివలన ఉపాధి అవకాశం కలుగుతుంది. అలాగే దీన్ని నష్టాల బాటలో ఉంచి మనము లాభాల బాటలోకి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఎంతో మంది కార్మికులకైతే ఉపాధి అవకాశం కల్పిస్తూ వారి యొక్క జీవనానికి మనం అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.